రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడో రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమ లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవరికి కేటాయించిన శాఖలనే కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికి కేటాయించిన శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలిక, హోమ్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడల, యువజన శాఖలతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించినటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇక గడ్డం వివేక్ గురించి మాట్లాడుకుంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎవ్వరు అక్కడ గెలిచి మంత్రివర్గంలోకి వచ్చినా కానీ వాళ్ళకి కార్మిక శాఖనే కేటాయిస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి, కార్మికులతోని సత్సంబంధాలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా సింగరేణి కార్మికులైనా కానివ్వండి, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులే కానివ్వండి, వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి వారితోని వాళ్ళకి సత్సంబంధాలు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గానికి కార్మిక శాఖ అనేది ఒక గంపగుత్తలాగా కనబడతా ఉంది. గతంలో మనం చూసినట్టు ఉంటే గడ్డం వివేక్ వాళ్ళ అన్న వినోద్ అక్కడి నుంచి వెళ్ళే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు. అలాగే టీడీపీ హయాంలో కూడా అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి కార్మిక శాఖ మంత్రిగానే పనిచేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మూడోసారి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వివేక్కు కూడా ఖచ్చితంగా కార్మిక శాఖనే వస్తుంది అనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇక అడ్లూరు లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కామన్గా, ఎందుకంటే ఎస్సీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నాడు కాబట్టి ఎస్సీ, ఎస్టీ సంక్షేమం ఇది ఖచ్చితంగా వారికి ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. ఇక వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, అలాగే యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ. ఇక్కడ మత్స్యశాఖ ఏమవుతుందంటే అతను ఆల్రెడీ ముదిరాజుగా ఉన్నాడు కాబట్టి మత్స్యశాఖకు అవకాశం ఉంటుంది. ఇక పశుసంవర్ధక కూడా దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక యువజన సర్వీసుల శాఖకు సంబంధించి కూడా అవకాశం ఉండొచ్చు. మరోవైపు ఎవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందన్న ఆతృతతో ఉన్న కొత్త మంత్రుల అనుచరులు, శ్రేయాభిలాషులు, నియోజకవర్గ నేతలు గాంధీ భవన్, సచివాలయ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మారు కూడా అధిష్టానం సూచనలు, సలహాల మేరకే శాఖల కేటాయింపు ఉంటుందా లేక సీఎం సొంతంగా నిర్ణయించి ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఇక 3 జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల పరంగా చూసుకుంటే తాజా మంత్రివర్గ విస్తరణతో ఉమ్మడి జిల్లాలైన కొన్నింటికి ముగ్గురేసి చొప్పున మంత్రులు అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉండగా తాజాగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వచ్చిండు. ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి వచ్చిండు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సేమ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తుమ్మల, పొంగులేటి, బట్టి విక్రమార్క ముగ్గురు ఉన్నారు. ఇక నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చేసి 2 చొప్పున ఉన్నారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ నుంచి ఒక్కొక్కరికి ప్రాధాన్యం దక్కింది. ఇక నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అసలు మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోటే లభించలేదు. నిజామాబాదు, రంగారెడ్డి, అలాగే హైదరాబాద్ అంటే ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా లేరు కాబట్టి అటో ఇటో అనుకోవచ్చు. ఇక రంగారెడ్డికి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తన అస్త్రాలన్నీ ప్రయోగిస్తూనే వస్తూ ఉన్నాడు. ఇంకా నిజామాబాద్కి సంబంధించి పిల్లి సుదర్శన్ రెడ్డికి ఇస్తారు అని చెప్పేసి చివరి వరకు కూడా అనుకున్నారు, కానీ వారికి ఇవ్వలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్